రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. పిల్ల పోయే బాధలో ఉన్నా మళ్ళీ పిల్ల పిల్ల అంటే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కంగ్రాట్స్. ఎందుకు సెకండ్ నువ్వు తగులుకుంటా ఏంది? అయ్యి బాబాయ్ అంత మాట అనేసిరేంటండి? తగులుకోవడం కాదు, నువ్వు నా దాంట్లో జాయిన్ అయిపోయినావు అని చెప్పి. అంటే ఈవిడ కూడా ఇస్తరాకేనా? చెప్పు ఇప్పుడు ఏమైంది, ఏం హెల్ప్ కావాలి? ఏం అడిగి నిచ్చేస్తుందా? అడిగి చూడు. అంటే నాకు ఒక్కసారి రాగానే హగ్ చేసుకుంటా అనుకున్నా, నువ్వేంటి ఇట్లున్నావు? ఆహా, చాలా ఎకసకాలు ఉన్నారా నీ దగ్గర? సరే అంత పోను కానీ ఏం హెల్ప్ కావాలి చెప్పు. పిల్లని సెట్ చేయాలా? బాబోయ్, ఏ పిల్లకి లేమొద్దు. సెట్ చేయాలా? ఏం మాట్లాడుతుందిరా అమ్మాయి? మరి ఎందుకు వచ్చినావు? పడుకోబెట్టి వేయడానికి. నువ్వేమైనా హెల్ప్ చేస్తాను వచ్చినా? అదే ఏం హెల్ప్ చేయాలి? తెలియదు నీకు అన్ని తెలిసి. ఇవేం వద్దురా, నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేయరాదు? నువ్వు నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? నీ చంప వగులుతుంది. ఏమన్నావు? మాయమ్మే, నువ్వేదో పెద్ద పతితేనట్టు. నేను నీ ఫ్రెండ్ని, ఫ్రెండ్ కాదు. నేను లంచని కాదు. ఒక అమ్మాయి ఎవరు అడిగితే కొడుతుంది. అవునా? ఏమో నాకు తెలియదు మన ఫ్రెండ్ ఇట్లా చేస్తుందా అని. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, అది చేస్తున్నావు కదా నువ్వు? దాంతో పాటు ఆల్రెడీ బ్రేకప్ అయింది కదా నీకు. ఖాళీ ఒక్కదాన్ని ఎందుకుంటావులే, ఇద్దరం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అవసరం లేదు, దానికేముంది, ఏం అవసరం లేదు. ఏరా మీ మగోళ్ళందరూ ఇట్నే ఆలోచిస్తారా? నువ్వు ఒకసారి నాకు హెల్ప్ చేయి, నెక్స్ట్ టైం నీకు హెల్ప్ చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు సెట్ చేస్తా, ఆంటీలను సెట్ చేయాలా? ఇదేం ఎంకరేజ్మెంట్ అండి? ఆంటీకి ఇంటికి వద్దు కానీ నీ రూమ్ లో నేను ఉండిపోతా. నా రూమ్ లో ఎందుకండి? ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. వద్దు. ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు వచ్చావు వీడికి? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.